ఒకప్పట్లో మగపిల్లల్ని వంటింటి వరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలోనే మీరు అమ్మగారికి వంటింట్లో హెల్ప్ చేశా అన్నారు. అవును. ఇప్పుడు చుట్టుపక్కల కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ గేలి చేయడం అలా ఏమైనా జరిగిందా? చాలా అవునా? చాలా ఏలనే చేసేవాళ్ళు. నేను మా అమ్మకు పొలానికి వెళ్ళేసి వచ్చి నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చినప్పుడు మోస్ట్లీ 8th నుంచి 10th క్లాస్ వరకు చదువుకునే టైంలో నేను వేరే విలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత మా అమ్మ పొలంకి నుంచి వచ్చి 7 o'clock వచ్చేవాళ్ళు ఇంటికి. వచ్చే వరకు నేను 4 o'clock ఇంటికి వచ్చినాక ఆ 1.5 hour టైంలో ఇల్లు ఊడ్చుకోవడం కానీ, క్లీనింగ్ చేసుకోవడం కానీ, తిన్నయన్ని కడుక్కొని పెట్టడం, బియ్యం కడిగి మళ్ళీ వంట. అప్పట్లో గ్యాస్ లీటర్ లేవు, కట్టెల పొయ్యి మీద వంటలు చేసి మా అమ్మకు చేసి మా అమ్మ వచ్చి కర్రీ చేసేది. అట్లా నేను చేసేటప్పుడు అట్లాగే మా అమ్మ కలాపు చల్లేవాది ఇంట్లో. నేను అప్పుడు ముగ్గులు పెట్టేవాడిని. పెడుతుంటే పక్కన ఉన్న వాళ్ళంతా కూడా మా చుట్టుముట్టు అంతా కూడా లేడీస్ అంతా వచ్చి గేలి చేసేవారు. ముగ్గులు పెడుతుంది, నన్ను యాదగిరి అనేది విడిచిపెట్టి యాదక్క అని గేలనే చేసేవాళ్ళు నన్ను. చేసినా కూడా ఎవరి పని వాళ్ళది, మా అమ్మకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. అంటే ప్రతి పనిలో ఎవరన్నా హేళన చేస్తే దాన్ని నేను పాజిటివ్గా తీసుకొని దాన్ని నేను నాకు అనుగుణంగా మలుచుకొని నేను దాన్ని సక్సెస్ రూపకంగా చూసేవాడిని నేను చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. అది నాకు బాగా పనికి వచ్చింది. వాళ్ళు ఎంత హేళన చేస్తే నేను అంత ఇంకా బాగా చేసేవాడిని.